హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. ఈరోజు అసలు బేసిక్గా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి ఏమేమి మెటీరియల్స్ కావాలి అండ్ ఏది బాగుంటుంది మీరు మేక్ చేసుకోవడానికి బెస్ట్ ఏది అండ్ ఆల్టర్నేటివ్స్ ఏంటి అని ఈ వీడియోలో బేసిక్గా మనకి ఫస్ట్ ఏం కావాలి అంటే బ్యాంగిల్స్ కావాలండి. బ్యాంగిల్స్లో 3 టైప్స్ ఉంటాయి, ఫోర్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్లీ 1 కట్, 2 కట్, 4 కట్ అండ్ 6 కట్ ఉంటుంది. ఇవి వచ్చేసి 4 కట్ బ్యాంగిల్స్ అండి. 1 కట్ అంటే ఈ 4 బ్యాంగిల్స్ని కలిపితే 1 కట్, అవి డిఫరెంట్గా ఉంటాయి. 2 కట్ అంటే ఇవండి 4 బ్యాంగిల్స్ సింగిల్ 1 కట్ బ్యాంగిల్ని 2 పార్ట్స్కి చేస్తే 2 కట్ బ్యాంగిల్స్ వస్తాయి. అండ్ 1 కట్ బ్యాంగిల్ని 4 పార్ట్స్కి చేస్తే 4 కట్ బ్యాంగిల్స్ అండి. అండ్ లాస్ట్లీ 1 కట్ బ్యాంగిల్ని 6 పార్ట్ చేస్తే 6 కట్ బ్యాంగిల్స్ వస్తాయండి. దీంట్లో కర్వ్ అండ్ ఫ్లాట్ బ్యాంగిల్స్ 2 ఉంటాయి. సో నేను ఇప్పుడు నార్మల్గా చూపించడానికి జస్ట్ బ్యాంగిల్స్ ఒకటే చూపిస్తున్నాను. ఇఫ్ మీకు అవి కూడా డీటెయిల్గా కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చెప్తాను వేరే వీడియో చేసి అసలు బ్యాంగిల్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది. నెక్స్ట్ మనం వచ్చేసి బ్యాంగిల్కి థ్రెడ్ వ్రాప్ చేయడానికి థ్రెడ్స్ యూస్ చేస్తామండి. చూడండి ఏ థ్రెడ్స్. సో చాలా బ్రాండ్స్ ఉంటాయి. ఇది డబల్ బెల్, ఇది కూడా డబల్ బెల్ అండి. ఇది కేఐపి అని ఉంది, ఇది వేరే బ్రాండ్. సో ఇప్పుడు మనం థ్రెడ్స్ యూజ్ చేసుకున్నాక ఈ థ్రెడ్స్ అనేవి ఫుల్గా ఊడిపోతాయండి, అంటే ఇలా ఓపెన్ అయిపోతాయి. ఇదిగోండి, థ్రెడ్ని సరిగ్గా స్టోర్ చేసుకోకపోతే ఇట్లా చిక్కులు పడేస్తాయండి. మొత్తం కనిపిస్తుందా మీకు? సో ఇలా చిక్కుగా అయిపోతాయి. సో అందుకనే అసలు ఈ థ్రెడ్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది చెప్తాను మీకు. సో మనం యూజ్ అయిపోయిన తర్వాత ఉంటుంది కదండి, యూజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ థ్రెడ్ని స్టిక్ చేసుకోవాలి. చూడండి లాస్ట్ ఎండ్ ఇది. ఈ ఎండ్ని థ్రెడ్కి ఈ థ్రెడ్కి అనేది స్టిక్ చేసుకోవాలి. ఏది ఇక్కడ ఉంది కదా ఈ పార్ట్, దీనికి గ్లూ అప్లై చేసి స్టిక్ చేసుకోవాలి. ఎలా స్టిక్ చేసుకోవాలనేది నేను ఒకసారి చూపిస్తాను. గ్లూ ఇదిగోండి, గ్లూ తీసుకొని, గ్లూ ఉంటుంది కదండి, ఈ గ్లూ తీసుకొని ఎండ్ ఎక్కడైతే ఉందో ఈ ఎండ్కి స్టిక్ చేయాలి. చూడండి లాస్ట్లో ఉంటుంది కదా, ఈ గ్లూని దీనికి అప్లై చేసి ఈ థ్రెడ్ అనేది దీనికి ఇట్లా స్టిక్ చేస్తే అది అలా స్టిక్ అయిపోతుంది. ఊడడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఊడినా కానీ దాంట్లోనే ఉంటుంది, చిక్కులు అనేవి పడవండి. ఇది ఒక టిప్. ఒకవేళ మీరు సిల్క్ థ్రెడ్ని యూజ్ చేసి పక్కన పెట్టేస్తున్నారంటే మీరు యూజ్ చేయగానే ఈ గమ్ అప్లై చేసుకొని పక్కన పెట్టండి. సో థ్రెడ్ అయిపోయింది. నెక్స్ట్ ఒకవేళ మీరు ఇప్పుడు బ్యాంగిల్ మేక్ చేసేటప్పుడు ఈ థ్రెడ్ అంతా అయిపోయింది అనుకోండి, ఈ పేపర్ ఉంది కదా, ఈ పేపర్ని తీసి పడేయకుండా మీరు దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసేసి బ్యాంగిల్లో స్టోర్ చేశారనుకోండి, సో మనకి ఇది అక్కడికి వెళ్ళదు. ఇఫ్ ఇన్ కేస్ మనకి థ్రెడ్ అయిపోయినా కానీ ఈ షేడ్ నెంబర్ అనేది ఈ పేపర్ మీద ఉంటుంది. దీన్ని జస్ట్ ఇలా ఏదైనా పెన్ కానీ ఏదైనా పెట్టేసి పక్కకు అనేస్తే ఇదిగో చూడండి ఇది వచ్చేస్తుంది. సో అది స్టోర్ చేసుకోండి, బికాస్ మనకి ఎప్పుడు థ్రెడ్ అయిపోతుందని తెలియదు. అండ్ సేమ్ కలర్స్ దొరకాలంటే షేడ్ నెంబర్ బట్టే దొరుకుతాయండి షాప్లో అయినా కానీ. సో ఇదొక టిప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లూ అండి. సో గ్లూ అనేది ఇలాంటి బాటిల్స్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇది ఉంది గ్లూ, చాలా వేస్ట్ అయిపోతుందండి. ఎందుకంటే ఎంత ఇట్లా ప్రెస్ చేసినా కానీ బయటికి రావట్లేదు. చాలా గ్లూ అనేది ఇలాంటి వాటిలో వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మెహందీ కోన్స్లో గ్లూ ఉంటుంది కదా, ఇప్పుడు ప్రజెంట్ అయితే నా దగ్గర లేవండి, అవి నేను తెప్పిస్తున్నాను, అవి వచ్చాక చూపిస్తాను. అలాంటి టైప్ ఆఫ్ గ్లూ తీసుకోండి ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే. బికాస్ ఇవి ఏమైపోతున్నాయంటే గ్లూ చాలా వరకు వేస్ట్ అయిపోతుందండి. మళ్ళీ ఈ గ్లూని వేరే బాటిల్లోకి వేసి ఆ గ్లూని యూజ్ చేయాలంటే చాలా టైమ్ అండ్ ఎఫర్ట్స్ పెట్టాలి. సో అందుకనే మీరు కొనుక్కునేటప్పుడే మెహందీ కోన్స్లో ఉంటాయి కదా, అవి తీసుకోండి, మీకు అవి యూజ్ అవుతాయి అండ్ గ్లూ అనేది కూడా వేస్ట్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ కట్టర్ అండి. సో మనకి అంటే సిజర్ కూడా వాడచ్చు, బట్ థ్రెడ్ కట్టర్ అనేది కరెక్ట్గా ఇట్లా అనగానే కట్ అయిపోతుంది. సిజర్ అంత మంచిగా ఉండదు. ఇఫ్ మీ దగ్గర ఇన్ కేస్ ఇనీషియల్గానే కాబట్టి మీ దగ్గర సిజర్ ఉన్నా పర్లేదు, ఆర్ మీ దగ్గర అసలు సిజర్ ఏమీ లేకపోతే మీరు థ్రెడ్ కట్టర్ కొనండి. ఇది జస్ట్ 25 to 30 రూపీస్ ఉంటుంది.
అండ్ ఇవి వచ్చేసి 25 రూపీస్ ఆర్ 20 రూపీస్ ఉంటాయండి. ఇవి థ్రెడ్ వచ్చేసి బ్రాండ్ని బట్టి ఉంటాయి, 18 to 22 రూపీస్ పడతాయి. బ్యాంగిల్స్ బాక్స్ వచ్చేసి 120 నుంచి 140 రేంజ్లో ఉంటాయండి బాక్సెస్, బ్యాంగిల్స్ బాక్సెస్ క్వాలిటీని బట్టి. అంతకంటే తక్కువ అంటే ఉండవు, ఉంటే మంచి క్వాలిటీగా ఉండవు అవి. అండ్ నెక్స్ట్ మనం గ్లూ స్టిక్ పెన్ అండి. ఇవి కుందన్స్ స్టిక్ చేసుకోవడానికి యూస్ చేస్తాం మనము. సో ఎలా యూస్ చేస్తానో చూపిస్తాను. ఈ గ్లూ దాంట్లో ఈ గ్లూని దీంట్లో పెట్టుకోవాలి. ఎట్లా అంటే గ్లూ వచ్చేస్తుంది. అండ్ మనం కుందన్స్ హోల్డింగ్కి యూజ్ అవుతుంది. అంటే చేత్తో పెడుతుంటే అంత నీట్గా అంటే అంత ఫాస్ట్గా వర్క్ అవ్వదు. సో అదే ఈ గ్లూ స్టిక్ పెన్ ఉంటే దాంతో ఇట్లా హోల్డ్ చేయొచ్చు. ఇట్లా హోల్డ్ చేసి మనం ఇట్లా బ్యాంగిల్ పైన పెట్టేసేయచ్చు. సో ఈ గ్లూ స్టిక్ పెన్ కుందన్స్ హోల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం మనము. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీ దగ్గర గ్లూ స్టిక్ పెన్ అనేది లేకపోతే మీరు క్యాండిల్ అండి, ఇది నార్మల్గా మనం ఇంట్లో కొవ్వొత్తి అంటారు కదా, అది పైన ఈ ఉంటుంది కదా ఒత్తి, అది కట్ చేసేసి కుందన్స్ స్టిక్ చేసుకోవచ్చు అండి. చూపిస్తాను ఇది కూడా. ఇది గ్లూ చూడండి హోల్డ్ అయింది కదా కుందన. సో మనం క్యాండిల్ని కూడా యూజ్ చేయొచ్చు ఏది గ్లూ స్టిక్ పెన్ బదులు. బికాస్ గ్లూ స్టిక్ పెన్ 25 రూపీస్ కాస్ట్ అండి. అన్ని దగ్గర దొరకవు. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితే 30 to 40 రూపీస్ ఉంటుంది. సో మళ్ళీ దానికి డెలివరీ ఛార్జెస్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. సో మీరు క్యాండిల్ని కొంచెం ఒకసారి హీట్ చేశారనుకోండి, ఈ క్యాండిల్ అనేది కొంచెం కరిగి వ్యాక్స్ అనేది ఫామ్ అవుతుంది కదా, ఆ వ్యాక్స్ కుందన్స్ని హోల్డ్ చేస్తుంది మంచిగా. ఇదిగోండి ఇలా. సో మీరు ఒకవేళ మీకు గ్లూ స్టిక్ పెన్ అవైలబుల్గా లేదు అనుకుంటే మీరు క్యాండిల్ని యూజ్ చేయొచ్చు ఆల్టర్నేట్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి B7000 గ్లూ అండి. సో ఇక్కడ 2 గ్లూస్ ఎందుకు తీసుకున్నాను అంటే దీంట్లో ఒకటి ఒరిజినల్, ఒకటి డూప్లికేట్ అండి. అండ్ మీకు ఒకవేళ ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏది అని తెలుసుకోవాలనుకుంటే నేను ఈ వీడియో కింద ఆల్రెడీ వీడియో చేశాను, ఒరిజినల్ అండ్ డూప్లికేట్ వీడియో, ఈ B7000 గ్లూవి. అవి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, మీరు ఒకసారి చూడండి. వాటిని చూస్తే మీకు తెలుస్తుంది ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అని. ఇవి మనం 3D బ్యాంగిల్స్ చేసేటప్పుడు, స్టేట్మెంట్ బ్యాంగిల్స్ చేసేటప్పుడు ఈ B7000 గ్లూ అనేది మనం యూజ్ చేస్తాము. దీని టెక్స్చర్ వచ్చేసరికి చూడండి, జస్ట్ ఇది ఒక వైట్ గ్లూ లాగా ఉంటుంది, కొంచెం థిక్గా ఉంటుంది, మంచి వైట్ కలర్లో. సో ఇక్కడ మీకు కనిపించకపోవచ్చు, ఇఫ్ నేను బ్యాంగిల్ మీద వేసి చూపిస్తాను చూడండి. సో మేబీ ఇది ఇన్విజిబుల్గానే ఉంది, సో కొంచెం విజిబుల్గానే ఉంది చూడండి. ఇలా ఉంటుంది ఈ గ్లూ అనేది. సో దీన్ని మనం చెప్పాను కదా స్టేట్మెంట్ బ్యాంగిల్స్ అండ్ 3D బ్యాంగిల్స్ కోసం మాత్రమే యూజ్ చేస్తాము. ఇఫ్ మీకు కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంది అనుకుంటే యూజ్ చేయండి, బికాస్ ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ కంపారిటివ్లీ విత్ దిస్ గ్లూ. కానీ మంచిగా హోల్డ్ చేస్తుందండి. ఇవి కూడా హోల్డ్ చేస్తాయి, బట్ ఇవి 3Dకి మంచిగా హోల్డ్ చేస్తాయి అండి. సో అందుకని మనం ఇవి 3D బ్యాంగిల్స్కి మాత్రమే యూజ్ చేస్తాము. అండ్ ఫైనల్లీ కుందన్స్ ఏమేమి యూజ్ చేస్తాము అనేది చెప్పేస్తాను. సో కుందన్స్లో సిల్వర్ కుందన్స్ ఉంటాయండి. చూడండి ఇవి. సో సిల్వర్ కుందన్స్ అనేవి ఇలా ఉంటాయి. అండ్ దీంట్లో గోల్డ్ కుందన్స్ కూడా ఉంటాయండి. నేను జస్ట్ షేప్స్ ఏం చెప్పట్లేదు, బికాస్ నేను జస్ట్ ఇనీషియల్గా ఇన్ఫర్మేషనే కాబట్టి నేను షేప్స్ అయితే ఏం చెప్పట్లేదు. ఇఫ్ మీకు షేప్స్ కూడా కావాలి, సైజెస్ కూడా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఇంకో వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఇవి వచ్చేసి గోల్డ్ కుందన్స్ అండి, కనిపిస్తున్నాయా? సో ఇవి వచ్చేసి గోల్డ్ కుందన్స్. వచ్చేసి గ్లాసీ ఫినిష్ అండి, మ్యాట్ ఫినిష్ వేరే ఉంటాయి. మ్యాట్ ఫినిష్ ఎక్కువ మంది ప్రిఫర్ చేయరు, బికాస్ అవంత మంచిగా అంత షైనీగా ఉండవు కాబట్టి. అండ్ సో షేప్స్ కొన్ని చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ట్రయాంగిల్ షేప్. ఇవి వచ్చేసి క్రీమ్ కుందన్స్.
క్రీమ్ కుందన్స్లో ఇవి గోల్డ్ క్రీమ్ కుందన్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. ఒకసారి తీసి చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి క్రీమ్ కలర్ గోల్డ్ కుందన్స్ అండి. ఇవి వచ్చేసరికి వైట్ కలర్ క్రీమ్ కుందన్స్. ఇవి షేప్ అండి డైమండ్ షేప్ ఇది. అండ్ గ్లాసీలోనే గ్రీన్ కలర్ ఇది. సో కలర్ కుందన్స్ కూడా ఉంటాయి, గ్లాసీ మ్యాట్లో కూడా ఉంటాయి కలర్ కుందన్స్. అండ్ దీంట్లో కూడా ఉంటాయి చూడండి. చాలా కలర్స్ ఉంటాయి మనకి. నేను జస్ట్ మీకు ఒక రిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి గ్రీన్ కలర్, ఇవి వచ్చేసి రెడ్ కలర్ అండి. అండ్ ఇవి వచ్చేసి లక్ష్మీ కాయిన్స్ అండి. లక్ష్మీ కాయిన్స్తో నేను బ్యాంగిల్స్ మేక్ చేశాను, చాలా బాగున్నాయి. ఒకసారి మీరు ఒకవేళ చూడాలి అనుకుంటే మన ఛానల్లో వీడియో ఉందండి, ఒకసారి వెళ్ళి చూడండి. ఆర్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లక్ష్మీ కాయిన్ బ్యాంగిల్స్ది, ఒకసారి చూసేయండి. చాలా బాగా వచ్చాయి. ఎన్ని కుందన్స్ ఎన్ని కాయిన్స్ పట్టాయి, ఎలా స్టిక్ చేసుకోవాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో. సో మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇవి వచ్చేసి లక్ష్మీ కాయిన్స్ అండి, చాలా ట్రెండింగ్, చాలా బాగా ఉంటాయి బ్యాంగిల్స్, రిచ్గా ఉంటాయి వేసుకున్నా కానీ. సో ఇప్పుడు ఎక్కువ మంది ఇవి ప్రిఫర్ చేస్తున్నారు. ఇవి వచ్చేసి పర్ల్ చైన్ అండి. దీంట్లో స్టోన్ చైన్స్ కూడా ఉంటాయి, బట్ నేను జస్ట్ రిఫరెన్స్ కోసం కాబట్టి నేను ఇప్పుడు ఏదో ఒక చైన్ చూపించాలి కాబట్టి ఇది చూపిస్తున్నాను. పర్ల్ చైన్ ఇది. అండ్ ఇది వచ్చేసి జర్దోసి అండి. జర్దోసి మనం స్టేట్మెంట్ బ్యాంగిల్స్కి యూజ్ చేస్తాము జర్దోసి అనేది. ఇది వచ్చేసి నాకు ఈ కొంచెం 80 రూపీస్ ఏమో పడిందండి, కొంచెం కాస్ట్ ఎక్కువ జర్దోసి. సో ఇక్కడ ఉన్నవన్నీ నేను ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇఫ్ మీకు ఇంకా డీటెయిల్డ్గా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆర్ఎల్స్ మీరు మనకి బ్యాంగిల్స్ ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే బ్యాంగిల్స్ ఆర్డర్ ఇవ్వండి, నేను కస్టమైజేషన్ చేస్తాను. అండ్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మేకింగ్ వీడియోస్. మీరు కనుక చేసుకోవాలి, మా సొంతగా మేము చేసుకోవాలి బ్యాంగిల్స్ అంటే మన ఛానల్లో చాలా బ్యాంగిల్ మేకింగ్ ఉన్నాయి వీడియోస్, ఒకసారి వెళ్ళి చూడండి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. అండ్ ఇఫ్ మీకు కనుక ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. టాటా బాయ్.